ఒక నల్లని మబ్బులతో నిండిన ఉదయం. పల్లె స్కూల్ గేట్ దగ్గర బొద్దుగా ఉన్న తెలుపు పిల్లి మిట్టు తన చేతిలో పెయింటింగ్ బాక్స్ పట్టుకుని ఉత్సాహంగా పరుగులు పెడుతున్నాడు. అతని వెంటనే వస్తున్నాడు అతని ముద్దు మిత్రుడుగా తెలివైన గల్లీ కుక్క బిల్లి బుద్దు. ఇద్దరూ రోజూ కలిసి స్కూల్కి వెళ్ళడం, కలిసి ఆటలు ఆడడం, కలిసి కలలు కంటూ నవ్వుకోవడం అది వారి స్నేహ బంధానికి ప్రతిరూపం. మిత్తు కళ్ళల్లో ఎప్పుడూ రంగులు, బొమ్మలు, పాటలు. బిల్లికి కొత్త విషయాలపై ఆవేశంగా ఎక్కడ మాయ ఉంటుందా? ఏదైనా అద్భుతం జరగాలంటే ఏం చెయ్యాలి? ఒకసారి స్కూల్ నుండి తిరుగుతూ తాము ఎప్పుడూ వెళ్ళని దారిలోకి వెళ్ళిపోతారు. ఆ దారి తడిచిన వేప చెట్లు, పక్కగా నల్లటి గులాబీల పొదల మధ్య పోతూ ఉంటుంది. దారిలో ఓ పాత చెట్టుకు అతుక్కున్న తలుపు కనిపిస్తుంది పచ్చటి తొక్కలతో, మధ్యలో గుండ్రని బంగారు తాళంతో. ఆ తలుపు మీద ఒక్క వాక్యం వ్రాయబడి ఉంది. ఇక్కడి నుంచి అడుగు వేసిన వారికి నిజమైన స్నేహమే కాంతి. ఆ మాట చదివిన మిట్టు కాస్త ఆశ్చర్యంతో తలుపు తాకగానేగా అది మెల్లగా తెరుచుకుంటుంది. బిల్కి చూపుల్లో కౌతుకం మెరుస్తుంది. తలుపు వెనుక ఒక వింత ప్రపంచం. చెట్లు మాట్లాడుతాయి, పువ్వులు నవ్వుతాయి, నెమళ్ళు పాటలు పాడుతాయి. ఎప్పుడూ చదివిన కథల మధ్య ప్రవేశించినట్లుగా మిట్టు, బిల్లి అడుగులు ముందుకు సాగతాయి. ఇది మాయల అడవి. అక్కడ అడవి సజీవం. చెట్టు కొమ్మలు కదులుతాయి, నీడలు మార్గాలు చూపుతాయి. మంచు మేఘాలు తామరలుగా మారి దారిగా మారుతాయి. మార్గం మధ్యలో వారిని ఆపుతుంది ఒక అద్దం చెట్టు. అందులో తాము తమ ప్రతిబింబాలు కాకుండా ఒకరినొకరు మాత్రమే చూస్తారు. అది అడవిచ్చే మొదటి పరీక్ష. స్నేహం నిజమైనదా? ఒకరిని మరొకరు అర్థం చేసుకుంటున్నారా? వారు తలలు ఊపుతూ ముందుకు సాగుతారు. ఒక పాత బురద తవ్వకంగా దాని గదిలో జీవించే సర్పమాత అనే మాయజీవిడ వారికి ఓ జ్ఞాపిక ఇస్తుంది. పలకరింపు కలవారి మణి. అది అవసరమైన సమయంలో మార్గం చూపుతుంది. వారికి ఎదురయ్యే సవాళ్లు ఒక్కొక్కటిగా పెరుగుతాయిట. పొగమంచు గుట్టల్లో దారి తప్పడం, మాయా శబ్దాలు మైండ్ను మాయచేసేలా మారడం. ఓ దండయాత్ర లాంటిదిగా మారుతుంది వారి ప్రయాణం. ఒకసారి బిల్లి గల్లంతయ్యాడుగా. మిట్టు ఒంటరిగా అడవిలో తిరుగుతూ అతన్ని వెతుకుతున్నాడు. ఆ సంధ్యా వెలుతురులో, చెట్ల నీడల మధ్య బిల్లిని కనుగొన్నప్పుడు ఇద్దరి హృదయాల్లో ఒకటే మాటట స్నేహం కోల్పోవడం కంటే మిగిలిన దారులు తేలికైనవి. అతడి చెట్ల మధ్య ఒక గుహద మాయల దీవికి మార్గం అక్కడ మొదలవుతుంది. కానీ దానిని కాపాడుతుంది ఓ నలుపు నీడట తమ్రాక అనే పాతాళ జీవి. అతనికి ఇష్టమైనది ఒకే ఒక్కటిగా దూరాలు. స్నేహితులను విడదీయడమే అతని ఆనందం. తమ్రాక వారి మధ్య భయాన్ని నాటేందుకు ప్రయత్నిస్తాడు. వారి బలహీనతల్ని చూపిస్తాడుగా. మిట్టు యొక్క ఆశలపై అనుమానం, బిల్లి యొక్క తక్కువతనం. కానీ ఆ క్షణాల్లో వారిద్దరూ కలిసి ఒకరికొకరు చేయిచ్చుకుంటారుగా. భయం కంటే స్నేహమే బలమని నిరూపిస్తారు. చివరికి వారు మాయల దీవిని చేరుతారు. అక్కడ కనిపిస్తుంది ఒక పెద్ద పతాకంగా. దాని మధ్యలో మెరుస్తున్న 3 శబ్దాలు, 3 జ్ఞాపికలుగా. బలమైన నమ్మకం, భయం లేని మాట, మనసుల మధ్య పట్టు. వారు 3 పరీక్షలు దాటిన తర్వాత దీవి వారికొక బహుమతి ఇస్తుంది. ఒక చిన్న గుండ్రని మణిగా. అది మిగిలిన జీవితాంతం వారి మధ్య స్నేహాన్ని నిలుపుతుంది. అదే ప్రేమరత్నం. వారు స్కూల్కు తిరిగి వచ్చి మిగతా పిల్లలందరికీ ఈ అనుభవాన్ని చెబుతారు. టీచర్లు ఆశ్చర్యపోతారు. పిల్లలు ఆసక్తితో వింటారు. ఇప్పుడు మిట్టు, బిల్లి ఒక్క స్కూల్ ఫ్రెండ్స్ కాదుగా. వారు ప్రపంచాన్ని తిరిగి, మాయలను ఎదుర్కొని వచ్చిన నిజం